శ్రోతలకు ప్రేక్షకులకు నమస్కారం. డైటింగ్లు, కసరత్తులు ఇవన్నీ కూడా చేస్తేనే బరువు తగ్గుతారనుకుంటూ ఉంటారు. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ డైటింగ్లు, కసరత్తులు ఇలాంటివి లేకుండా కూడా బరువు తగ్గొచ్చు. ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి డైటింగ్ చేయాలంటే పెద్ద ఇబ్బంది, అలాగే ఎక్సర్సైజ్ చేసేంత టైం కూడా ఉండదు. అలా కాకుండా ఈ ప్రత్యేకమైనటువంటి డైటింగ్లు, డైట్ ప్లాన్లు, లేకపోతే బస్కీలు, జిమ్ములు, కసరత్తులు ఇలాంటివి లేకుండా కూడా బరువు తగ్గొచ్చు. ఇది తెలుసుకుందాం. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఏమిటంటే మైండ్ఫుల్గా తినాలి. అంటే మనసు పెట్టి తినాలి అంతే. దీంతో ఆటోమేటిక్గా మీరు బరువు తగ్గుతారు. అన్యమనస్కంగా తినేటువంటి ఆహారం ఒంటికి పట్టదు. భోజనాన్ని ఒక పూజలాగా, ఒక యజ్ఞంలాగా భావించి శ్రద్ధగా తినాలి. పళ్ళెం మీద, దాంట్లో ఉండేటువంటి పదార్థాల మీద మనసు పెట్టాలి. చాలామంది ఇలా మనసు పెట్టి తినరు. చూడండి, ఈరోజు మీరు భోజనంలో ఎన్ని ముద్దలు తిన్నారు అని నేను అడిగాను అనుకోండి, మీరు చెప్పలేరు. అంటే మీకు ఆ మనసు పెట్టి తినలేదు కాబట్టి ఎన్ని ముద్దలు తిన్నాను అన్నటువంటి కాన్షియస్నెస్ మీకు ఉండదు. అదే ఫలానా 20 ముద్దలు తిన్నాను, 30 ముద్దలు తిన్నాను అని మీరు లెక్క పెట్టి చూడండి, మీరు ఏమీ చేయాల్సిన పని ఉండదు. ఆటోమేటిక్గా మీకు కాన్షియస్నెస్ వస్తుంది, బరువు తగ్గుతారు. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న భావన, అన్న ఎరుక మనకి ఉండాలి. దీన్నే వైద్య పరిభాషలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తింటాం. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించేటటువంటి ఆ దృశ్యాలకు సంబంధించినటువంటి భావోద్వేగాలు, ఇదంతా కూడా మనసు దానికి డిస్టర్బ్ అవుతుంది. మనసు దాన్ని ఆకడింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే మన శరీరం కూడా జరుపుతుంది. దీనివల్ల ఆహారం తాలూకు శోషణ, జీర్ణక్రియ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అంటే అది అబ్జర్వ్ అయ్యే తీరు, అది డైజెస్ట్ అయ్యే తీరు, దీనికి సంబంధించి పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటిని మాత్రమే మన శరీరం తీసుకోగలుగుతుంది. మనం గ్లాసులో నీళ్లు పోయటం మొదలుపెట్టాం అనుకోండి, ఎంత పోయగలుగుతాం? అంచు వరకే పోయగలుగుతాం. ఇది అంతే. మిగతాది వ్యర్థంగా మారి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, జీవక్రియ కూడా మందగిస్తుంది. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినటం వల్ల ఎంత తింటున్నామన్న ధ్యాస అనేది ఉండదు. అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేసాం అన్న సంతృప్తి అనేది ఉండదు. అలా లేకపోవటం వల్ల కాసేపటికే మళ్ళీ ఆకలిస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలి అన్న కోరిక కూడా కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేప్పుడే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. దీంతో శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది, అధికంగా బరువుకి గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్ ఇలాంటి మరి ఏదైనా వీడియోలు ఇలాంటివి ఉంటే కానీ వాళ్ళు ముద్ద పెట్టడం లేదు. ఇంతకు ముందులాగా పరిసరాలు చూపిస్తూ అన్నం తినిపించేటువంటి పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి తినాలని, ఏదో ఒకటి చూడాలని పిల్లలు అనుకుంటున్నారు. అంటే తినాలంటే ఏదో ఒకటి చూడాలి అన్న భావన పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అవుతుంది. ఇది మొదటి దశ వినాశనానికి. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఈ స్థూలకాయం చెప్పలేని అన్ని సమస్యలకి కారణమవుతుంది. అనేక సమస్యలు ఈ ఒబేసిటీతో అనుబంధించి ఉంటాయి. పాతకాలంలాగా పెద్దవాళ్ళు, పిల్లలు కలిసి ఒక దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనస్సు కేంద్రీకృతం అవుతుంది. దీంతో మానసిక సమస్యలు కూడా దరిచారు. మనం ఏం తింటున్నాము, అలాగే ఏ పోషకాలు తీసుకుంటున్నాము, ఇలాంటి వివరాలు తెలుసుకొని తిన్నాం అనుకోండి, మెదడు సరైనటువంటి సంకేతాలు పంపుతుంది. శరీరం పోషకాలని ఎక్కువగా శోషించుకునేలాగా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానంగా, అశ్రద్ధగా తినటం చాలా ప్రమాదకరం అన్న విషయం గుర్తించండి. అలాగే ఫోన్ మాట్లాడుతూ తినకండి. అన్నిటికీ మించి మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మనసు పెట్టి తినండి. ఆటోమేటిక్గా మీరు తినేదాని మీద కంట్రోల్ వస్తుంది. చూడండి, చాలామంది బరువు తగ్గాలంటే చపాతీలు తినాలి, అన్నం మానేయాలనుకుంటూ ఉంటారు.
దీనికి ఒక కారణం ఏమిటంటే అన్నం ఏముంది, స్టవ్ మీద పెడతాం, ఎసరేస్తాం, అన్నం ఊరికి ఊడుకుంటుంది, తినేస్తాం. కానీ చపాతీలు అలా కాదు. అంటే తినాలంటే ప్రతి చపాతీని చేయాలి. కాబట్టి ఎన్ని చేసాం అన్న సంఖ్య ఉంటుంది. కాబట్టి 3 చపాతీలు తిన్నామా, 2 చపాతీలు తిన్నామా అన్నది మనసుకి గుర్తుంటుంది. అదే అన్నం అలా కాదు కదా, పెట్టేసుకుంటూ ఉంటాం, అక్కడ పాత్రలో నిండుగా అన్నం ఉంటుంది, తినేస్తూ ఉంటాం. ఇది అసలు డ్యామేజ్. అంటే ఒక కౌంటబిలిటీ ఉండాలి మనం తినేదానిపైన. అందుకే నిజానికి రెండిట్లోనూ క్యాలరీస్ దాదాపు ఒకటే. కానీ చపాతీలు తింటే ఎందుకు వెయిట్ కంట్రోల్లో ఉంటుందంటే కారణం ఇదే. ఒకటి చేయాలి, అలాగే ప్రతి చపాతీని కౌంట్ చేయగలిగేటటువంటి వీలుంటుంది. సో దీనికి పరిష్కారం ఏమిటంటే మైండ్ఫుల్ ఈటింగ్. మీరు అన్నం తిన్నా మీరు మనసుతోటి లెక్కబెట్టి తిన్నారనుకోండి, మనస్సుని కేంద్రీకరించి తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు బరువు తగ్గుతారు. మెయిన్గా బరువు కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన అందరికీ అవసరమైన విషయాలు 10 మందికి తెలిసేటట్టుగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.